తిరుమల లడ్డు వివాదం గత వారం రోజుల పైనుంచి ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. రోజుకొక టర్న్ తీసుకుంటుంది. ఫస్ట్ ఎవరు కల్తీ చేశారు, ఎవరి టెస్ట్లు ఎక్కడి నుంచి పంపించారు, ఏ ఏ ఏ పదార్థాలు కలిసి ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయితే కోర్టులు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సిట్టింగ్ జడ్జి సిట్ వరకు వెళ్ళింది. తర్వాత పొలిటికల్ ఎజెండా, ఇప్పుడు హిందుత్వవాదం తెరమేక దగ్గర రావడం, డిక్లరేషన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. దీనికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏ విధంగా చూడాలి? ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో అపచారం జరిగింది. దాంట్లో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసాయి అనేటువంటిది ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆరోపణ. ఈ ఆరోపణకు ఆధారాలు ఉండి ఎన్డీడీబీ రిపోర్ట్లు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి అంశం. ఈ తిరుపతి లడ్డు అపచారం జరిగింది అనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవటం అనేటువంటిది ఇప్పుడు మా ప్రభుత్వం ముందున్నటువంటి కర్తవ్యం. ఇప్పుడు సనాతన ధర్మము, హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యవహారము, ఇవన్నీ చర్చలు అవసరం ఉంటాయని నేను అనుకోవటాలి. ఎందుకంటే తిరుపతి లడ్డు అపచారానికి సంబంధించినటువంటి దాని మీద చర్యలు తీసుకుంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూస్తే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వాలు వ్యవహరించాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలి. తప్పు జరిగిందా లేదని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం. ఎన్డీటీబీ రిపోర్ట్ ఉంది కదా, ఇక మరి తప్పు జరిగింది కదా అంటే మరి దాని మీద ప్రకారంగా చర్యలు తీసుకోమనండి, ఎవరు కాదని అనటం లేదు. అందుకని ఇప్పుడు దీన్ని ఎటువైపు ఎవరు టర్న్ చేస్తున్నారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశమే. ఈ అధికారంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి ముందు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అని మాట్లాడారు, ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడాల్సినటువంటి స్థాయిలో కాదు ఉంది, వీళ్ళు దీన్ని పరిష్కరించేటువంటి స్థాయిలో ఉన్నారు. వీళ్ళ దగ్గర అధికారం ఉంది, వీళ్ళు చర్యలు తీసుకున్నటువంటి హక్కులు మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ చర్యలకి భక్తులు ఈ రోజున కోరుకుంటున్నారు ప్రభుత్వం వైపు నుంచి. వీళ్ళు ఏం చెప్తున్నారు, చర్యల విషయాన్ని అట్లా పక్కన పెట్టి ఇప్పుడు సిట్టు వేశారు అనుకోండి, సిట్టు వేసిన తర్వాత ఏదో చర్యలు తీసుకుంటామని అంటారు. ఇప్పుడు తిరుమలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఇప్పుడు కట్టారు, ఫిర్యాదు చేశారు టీటీడీ వాళ్ళు. ఇది ఎప్పుడు జరిగింది? ఎన్డీడీబీ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? జూలై 22వ తేదీన రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు 12వ తేదీన పంపిస్తే 23 రిపోర్ట్ వచ్చింది. మరి అప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదు? అప్పుడే ఎఫ్ఐఆర్ కట్టొచ్చు, అప్పుడే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే. తప్పు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే, అదే విధంగా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కింద తప్పు చేసి ఉంటే, అప్పుడు యువలు తప్పు చేస్తే చర్యలు తీసుకునేటువంటి హక్కు, అధికారం ఈ ప్రభుత్వం దగ్గర ఉంది. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు వరకు అది చేయలేదు, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నానికన్నా ముందుగా మాటలు మొదలు పెట్టారు. ఏం మాటలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియానిటీ, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, అది వాళ్ళు క్రిస్టియన్, వీళ్ళు క్రిస్టియన్, సుబ్బారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్ అని ఈ ప్రచారం మొదలు పెట్టారు. ఓకే, మీరు చర్యలు తీసుకునేటువంటి దాని మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోమని చెప్తున్నారు. అదే విధంగా మరి ఇప్పుడు ఇన్ని గుడ్డగాల్చి మేదేసి వాళ్ళు రాజకీయంగా నష్టం జరిగేటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తుంది, వాళ్ళు కూడా దాంట్లో రాజకీయ ప్రచారానికి వాళ్ళు కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు, మీరంతా హిందువులందరూ కూడా బయటికి రావాలి, మాట్లాడాలి, మీరు ఎందుకు మాట్లాడటం లేదు, మీకు బాధ్యత లేదా అని అంటున్నారు. ఇప్పుడు హిందువులందరూ వచ్చి మాట్లాడి, ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడి, అందరూ వచ్చి నిరసనలు తెలియజేసి ఇది ఒక ఇష్యూ కింద మారితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సమస్య అయిద్దా కాదా? నువ్వు ప్రశ్నించేటువంటి స్థాయిలో కాదయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఆల్రెడీ సమస్య పరిష్కరించేటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నావు. ఆ స్థాయి మర్చిపోయి వాళ్ళు వచ్చి ప్రశ్నించాలి, వాళ్ళు వచ్చి నిరసనలు తెలియాలి, వీళ్ళు వచ్చి నిరసనలు తెలియాలి అనేటువంటి విషయాన్ని చెప్తే మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటువంటి ఈ రోజున భక్తుల యొక్క భావన. ఇది ఎంత మేరకు కరెక్ట్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించుకోవాలి. భజనలు చేయటమో లేకపోతే ఇంకోటి చేయటమో ఎవరు తప్పు కాదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భజనలు చేసుకోవచ్చు, మంచిదే కూడా. భజనలు చేస్తే ఏమన్నా అదేమన్నా చెడ్డ పని కాదు కదా. అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు పాపం చేశాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ పాపానికి పాప ప్రక్షాళన కోసం మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్తానంటున్నాడు. తిరుమలకి ఈ రోజు వెళ్తాడు ఆయన, రేపు నాటక మార్గంలో తిరుమలకి వెళ్ళి ఎల్లుండి ఆయన తిరుమలలో పూజలు చేసి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడుల్లో పూజలు చేయమని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పిలుపులు ఇచ్చారు. ఏమని పూజలు చేయాలంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపానికి ప్రక్షాళనట. చంద్రబాబు నాయుడు పాపం ఏం చేశాడో వైసీపీ వాళ్ళ ఆరోపణ, దీన్ని రాజకీయం చేశాడు. లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని, లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి ప్రతిష్టను దెబ్బతీశాడు.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రతిష్టను దెబ్బతీసేటువంటి విధంగా రాజకీయ ప్రచారానికి దీన్ని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ. ఈ ఆరోపణల వరకు వాళ్ళు పరిమితం అవ్వాల. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ విషయంలో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద. వాళ్ళు మాటల వరకు పరిమితం కూడా కాలేదు. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో కేసు వేశారు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ జరపండి, నిపుణుల కమిటీ వేయండి, అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి, నిపుణుల కమిటీ వేయండి, లేదంటే సిబిఐ దర్యాప్తు చేయండి అని అంటున్నారు. లేదు, సిట్టు దర్యాప్తే వేశారు. సిట్టు దర్యాప్తులో తేలేంత వరకు, తేలిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడానికి వీళ్ళ దగ్గర అధికారం ఉంది. ఈ రోజున సిట్టు మీద నమ్మకం లేదనేది కూడా ఒక వాదన కదా. నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను ఇంతకుముందు ఏదైతే కోట్ చేశాను మాజీ మంత్రులు ఎమ్మెల్యే కూడా, ఏంటంటే వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు, మీరేది చెప్తే మీరు ఏదైతే రాసిస్తారో దాన్నే వారు చెప్తారు కానీ మాకు నమ్మకం లేదనే విధానం నిన్న మాట్లాడడం జరిగింది. ఇంకా అనేక పర్సనల్ ఇష్యూస్ కూడా మాట్లాడారు. ఎస్ కృష్ణాంజలి గారు మాట్లాడదాం ఒక్క నిమిషం. ఎస్ డిబేట్. శాంతి ప్రసాద్ గారు, ఒక హిందుత్వవాదిగా అయితే ఇప్పటికే ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్ అనేది తెలుస్తోంది. ఎందుకు ఈ విధంగా అంటే, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చాలా పాయింట్స్ చెప్పారు. ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే, బయట నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, కొంతమంది వైసీపీ నేతలు కావచ్చు చేస్తున్న విమర్శలు, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా మాట్లాడి ఎంతవరకు సమంజసం, అది ఏ విధంగా చేస్తారన్నది ఒకటి. ఎప్పటికప్పుడు ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ మీద కౌంటర్ ఇస్తూ ఉన్నారు. మొన్నటిదాకా ఒక ఇష్యూ, తర్వాత వచ్చిందని చెప్తా అని చెప్పారు. ఆ తర్వాత కార్తీ విషయంలో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇట్లా ప్రతి అంశంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే అధికారం మీ చేతిలో ఉంది, ఇప్పుడు ప్రశ్నించే స్థాయిలో లేరు. ఏదైతే తప్పు చేశారో వారిని శిక్షించే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలి. కేవలం రాజకీయంగా కాస్త గ్రాఫ్ పెరగడానికి ఇదంతా చేస్తున్నారు అనేది వైసీపీ యొక్క ప్రధాన ఆరోపణ. నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఇద్దరు మాజీ మంత్రులు చేసినటువంటి కామెంట్స్, పేర్ని నాని ప్రాయశ్చిత దీక్ష ఎవరు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత దీక్ష చేస్తారని చెప్పారు. కొడాలి నాని అంటే ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చున్నారు కాబట్టి కొడాలి నాని వెంటనే మేము ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నా, కారణం ఏది ఇంతకు ముందు కృష్ణాంజనేయులు గారు చెప్పారో, చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేశారు, తప్పు పట్టించారు కాబట్టి ఆ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నామని. ఇదంతా కూడా నడుస్తోంది. ఎటు నుంచి ఎటు టర్న్ అవుతుందో, ఏ విధంగా వెళ్తుందో, ఇది రానున్న రోజుల్లో ఇంకే కోణం వస్తుందనేది అర్థం కావట్లేదు. మీ సమాధానం ఏంటి? ఏ విధంగా శిక్షార్హుల్ని గుర్తించబోతున్నారు, ఏ విధంగా శిక్షించబోతున్నారు? ముందుగా ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారిని హిందుత్వవాది అనే గదవలకి వాళ్ళ గదవాయత్వం బయట వలకబోసుకున్నారు తప్పితే వాస్తవాలు చూడటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు ఒక కళ్ళున్న గుడ్డి వాళ్ళు, చెవులున్న వినటానికి ఇష్టపడిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఏంటి? నేను అన్ని మతాలను గౌరవిస్తాను, అలాగే నా మతాన్ని గౌరవిస్తాను, నా మతాచారాలు ఇలా ఉంటాయి, వీటిని మీకు నచ్చకపోతే మీరు మాట్లాడబాకండి, కానీ దానిని మీరు తూలనాడబాకండి అన్నాడు. తప్పేమని ఉంది అది? ఆ మాట అంటే హిందుత్వవాది అయిపోతాడా? ఇవే సన్నాసి మాటలు. కొంతమంది పెద్ద మనిషి హోదాలో కూడా వచ్చి ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడుతుంటారు. ఇక వైసీపీ వాళ్ళంటే వాళ్ళ ఉన్మాదులు, రాక్షస గణాలు, వాళ్ళకి బుద్ధి జ్ఞానాలు ఉండదు కాబట్టి వాళ్ళ గురించి మనం పట్టించుకోకర్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, ప్రాయశ్చిత దీక్ష అనే దాంట్లో తప్పేమైనా ఉందా? హైందవ సాంప్రదాయాల్లో తప్పు ఎవరు చేసినా కొద్దిగా వివేకం ఉన్నవాళ్ళు, వివేచన ఉన్నవాళ్ళు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు, ఆ దేవదేవుడికి కోపం రాకుండా ఉండటానికి సమస్త లోక సుఖినోభవంతు అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు ప్రాయశ్చిత దీక్ష అనే దానికి వాళ్ళు చేస్తారు. అది జనాలు అందరి తరపున తాము చేస్తారు. జనాలందరిలో మీరు శిక్షించబాకండి, ఈ తప్పుని కాయండి అని దేవుణ్ణి ప్రార్థిస్తారు. దాన్ని ప్రాయశ్చిత దీక్ష అంటారు. అది వ్యక్తిగతంగా తప్పులు చేసిన వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తప్పు చేశారు కాబట్టి అన్నారు. మరి మీరెందుకు చేస్తున్నారు దీక్షలో? మీరెందుకు చేస్తున్నారు యాత్రలో? మీరెందుకు చేస్తున్నారు తారీఖు నాడు గుళ్ళో పూజలు? క్లియర్ గా నిన్న చెప్పున్నారు కదా, ఏదైతే ఇదంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా 18 సార్లు ట్యాంకర్ వెనక్కి పంపించారు. తప్పుగా ప్రాపగండా చేస్తున్నారు కాబట్టి మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాం అంటున్నారు. మీరు సవ్యమైన వాళ్ళైతే ఆరోపణలు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు మీరు మాట్లాడిన వెదవ కోతలేంటి?
నువ్వు ఆ నేరం చేయకపోతే అంగీకరించు, విచారణ ఎదుర్కో అన్నారు కదా, పెద్ద సవాళ్ళు విసిరారు కదా. ఇప్పుడు ఏమైనాయి? ఆరోపణలు వచ్చినాయి, ఇంకా అది నేరం కింద కన్వర్ట్ కాలేదు కదా, విచారణ దశలోనే ఉంది. విచారణ వచ్చే వరకు ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నాం? అసలు ఇక్కడ మత ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరు? ఉమ్. చంద్రబాబు నాయుడు తెచ్చాడా? పవన్ కళ్యాణ్ తెచ్చాడు మత ప్రస్తావన? మీరు క్రిస్తానీయులు క్రైస్తవులు మీరు కాబట్టి చేశారని ఎక్కడైనా బహిరంగ ఎక్కడ చెప్పారా? పోనీ అన్యమనస్కంగా కృష్ణాంజలి గారు ఒక్క చెప్పారండి. నిమిషం. మీరు చంద్రబాబు నాయుడు చెప్పారు, చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఎందుకంటే బీపీ తెచ్చుకుంటారు? ఏంది డిబేట్ ఇది? ప్లీజ్ 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 మీరు స్థాయి లేకుండా శాంతి ప్రసాద్ గారు. మాట్లాడతారు. ఇది డిబేట్. శాంతి ప్రసాద్ గారు. శాంతి ప్రసాద్ గారు. పిచ్చవాగుడు మీరు మాట్లాడుతున్నారు. కంట్రోల్ 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 ప్లీజ్. మాట్లాడుతున్నారు. నేను ఒక పాయింట్ చెప్పాను. కృష్ణాంజలి గారు మీకు నేను సమయం ఇస్తాను, సమయం ఇస్తాను. చెప్పాడు. కృష్ణాంజలి గారు నేను సమయం ఇస్తాను, చెప్పాల్సింది చెప్పుకున్నారు. నేను సమయం ఇస్తాను. కృష్ణాంజలి గారు నేను సమయం ఇస్తాను. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ కంట్రోల్ అండి, ప్లీజ్ కంట్రోల్. పర్సనల్ అటాక్ ఎందుకు? సబ్జెక్ట్ మాట్లాడదాం. మీరు కక్కున్నారు, పిచ్చి పట్టిందా? విషయాలు మీరు కక్కున్నారు. కాదు, పిచ్చి పట్టిందా ఏమన్నా? చాలిక కాదు, పిచ్చి పట్టిందా అంటున్నాను. ప్లీజ్ పిచ్చి పట్టిందా అని అడుగుతున్నాను. ప్లీజ్ అండి, కృష్ణాంజలి గారు, శాంతి ప్రసాద్ గారు పర్సనల్ గా ఎందుకు? సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒకవేళ చెప్పుంటే చెప్పారని దానికి ఆన్సర్ తెలుసుకుందాం, చెప్పలేదు అనుకుంటే ఖండితురు. కానీ కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీకు నేను టైం ఇస్తాను, మీ టైంలో మీరు మాట్లాడండి. మీకు ఏదైనా పాయింట్స్ ఉంటే. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ టాపిక్ వద్దామండి. పిచ్చి సన్నాసిగా మాట్లాడుతున్నావు. ఎవడన్నాడు నువ్వు పిచ్చి సన్నాసిగా? నువ్వు మాట్లాడుతున్నావు. పిచ్చి తగ్గినా ఏంటి? ప్లీజ్ అండి, చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాము భాష ముఖ్యం అంటూ. పర్సనల్ అటాక్ గురించి ఇప్పుడు మనం డిబేట్ అనేది కండక్ట్ చేయలేదు. చాలా వాదనలు వస్తున్నాయి, ప్రాయచిత దీక్షలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీ కూడా కండక్ట్ చేస్తున్నాయి, కానీ దాని యొక్క వెర్షన్స్ వేరేగా ఉన్నాయి. సో తప్పే జరగలేదంటే ఒక పార్టీ తప్పు జరిగింది, దీన్ని ఖండిస్తున్నాం, ఇదంతా చేశారు కాబట్టి మాట్లాడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో మనం మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం అండి ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు, శాంతి ప్రసాద్ గారు మరొకసారి చెప్తూ ఉన్నా, పర్సనల్ అటాక్ గురించి మనం డిబేట్ కండక్ట్ చేయలేదు. కృష్ణాంజనేయులు గారు మీకు నేను సమయం ఇస్తాను. ఇప్పటి వరకు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు, వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏదైనా మీకు అబ్జెక్షన్ ఉంటే మీకు టైం ఇస్తాను. మీకు ఏదైనా పాయింట్స్ ఉంటే ఎక్కడెక్కడ లేవనెత్తారు, ట్వీట్లో మాట్లాడారా, ప్రెస్ మీట్లో మాట్లాడారా, వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు, మీరు తర్వాత మాట్లాడదు. కానీ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను సమయం ఇస్తాను. ప్లీజ్. మీ పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు ప్లీజ్ ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, దీంట్లో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది, రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా. నువ్వు మీరు చేశారు, అది మీరు చేశారు, మీరు చేస్తున్నారు. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. కేవలం మీరిద్దరే కాదు డిబేట్ లో ఉంటా, కేవలం మన నలుగురమే కాదు డిబేట్ లో ఉంటా, కొన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇద్దరు పెద్దవారు అనేక డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ భాష కంట్రోల్ చేసుకోండి. వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలు? టాపిక్ టు టాపిక్ మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు మరొకసారి చెప్తూ ఉన్నా, మీకు నేను సమయం ఇస్తాను, మీ సమయంలో మీరు మాట్లాడారు. ఒకవేళ ఏదైనా పాయింట్స్ ఉంటే కనుక నోట్ చేసుకోండి, మీ సమయం ఇచ్చినప్పుడు కరెక్ట్ గా దానికి ఆన్సర్ చెప్తారు. కానీ శాంతి ప్రసాద్ గారు పర్సనల్ అటాకింగ్ అనేది వద్దు. ఏదైనా ఉంటే ఏం జరిగింది, ఒకవేళ చంద్రబాబు నాయుడు ట్వీట్ లో మాట్లాడారా, ప్రెస్ మీట్ లో మాట్లాడారా, ఏదైనా ఉంటే క్లారిటీ తీసుకుందాం. ప్లీజ్ కంటిన్యూ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. నేను ఏ వ్యక్తిని పర్సనల్ గా మాట్లాడదు, మధ్యలో దూరినప్పుడు అభ్యంతరం చెప్పాను. ఇక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హిందుత్వవాది అనేవాడు ఇక వాడంత వెధవ ఈ ప్రపంచం ఉన్నాడు. ఎందుకంటే అతను నిత్యం ఫాలో అయ్యే సూత్రం ఏంటి? తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడుదుడు. ఇది ప్రతి చోట చెప్తుంటాడు. అది ఎవరి సూక్తిది? క్రైస్తవ సూక్తి. కాబట్టి మీరు మాకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేయబాకండి. కానీ హిందూ మతము దాని సాంప్రదాయాల గురించి ప్రశ్నిస్తే, దాని గురించి గణవెచ్చితే హిందుత్వవాది అయిపోతాడా? సమాజ హితం కోరేవాడు కాడా? సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి కాడా? అంటే మీరు ముద్ర చేస్తారా మనిషికి? ఇకపోతే విచారణ. ఇప్పుడు అక్కడ ఏదో అపవిత్రత జరిగింది. ఆ అపవిత్రత ఏంటంటే నా నోటితో మాట్లాడదలుచుకోలేదు. ఎవడు పడితే వాళ్ళు ఇష్టం వచ్చాడు ఏదైనా మాట్లాడతారు. అక్కడ ఒక అపవిత్రత జరిగిందని భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళ మళ్ళీ విశ్వాసాలు పాదుకొల్పాల.
దానికోసం డిప్యూటీ సీఎం గారు ఒక ప్రయత్నం చేస్తూ ఒక దీక్ష చేపట్టారు. దీక్షకు తప్పట్టాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేయాల్సిన ఆయన చేస్తాడు, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేస్తారు. చేస్తుంది మీకు కళ్ళకి కనపడతలేదా? అక్కడ ఆరోపణ వచ్చింది, ఆరోపణ ముందు నిప్పు తెచ్చారు. అందులో వాస్తవాలని ఒక సీక్వెన్స్ లో నేర విచారణలో నిలబడాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రక్రియ ఫాలో అవుతున్నారు. రేపు మ్యాటర్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ వైసీపీ వాళ్ళకన్నా ముందే ఒక నలుగురు వెళ్ళారు, సుప్రీంకోర్టు తలుపు తట్టారు, ప్రజా ప్రయోజనాలు వాద్యం వేశారు. వాళ్ళు వేసిన తర్వాత గాలికి పోయే పేరాలు పెట్టి తలాప అన్నట్టుగా వీళ్ళు కూడా పోయారు. ఎందుకు మేము కూడా పోయాం చెప్పుకొని సావడానికి. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇతర వీళ్ళకన్నా నలుగురు ముందు పోయారు. సుబ్రహ్మణ్య స్వామి కూడా వెళ్ళారు బీజేపీ నేత. కన్సిడరేషన్ లో ఉన్నాయి పెండింగ్ లో. ఎట్లాగో సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుంది కాబట్టి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ముందుగా వెళ్తే వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం వాస్తవాలు గమనించకుండా వాటికి మన ఇష్టం వచ్చిన రంగులద్ది, మన ఇష్టం వచ్చిన టీకా తత్పరాలు ఇచ్చి కానీ శాంతిప్రసాద్ గారు ఒక పాయింట్ ఏంటంటే, ఎంత మీరు వైసీపీని కన్సిడర్ చేయను అన్నా వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు, వస్తున్నటువంటి ఆరోపణలు కూడా వారి మీదే. కాబట్టి నిన్న కొడాల నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, ఇట్లా చాలా మంది మాజీ మంత్రుల గురించే మాట్లాడుతున్నా నేను. మాట్లాడుతున్న ప్రతి విషయంలో కూడా అసలు తప్పే జరగలేదు. ఆ ట్యాంకర్స్ వచ్చినప్పుడు అక్కడ టెస్ట్ చేశారు తిరుమలలో, అక్కడ నుంచి వెనక్కి పంపించేశారు. ఇప్పుడు మా ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలో కూడా వెనక్కి పంపించారు. ఇదంతా జరుగుతున్న ప్రక్రియ. అసలు లడ్డూలో ఎటువంటి నాణ్యతా లోపం ఉన్నటువంటి నెయ్యిని యూజ్ చేయలేదు, కావాలని ఇదంతా రాజకీయంగా యూజ్ చేసుకుంటున్నారు. ఇది అలవాటు కింద మారిపోయింది. దీనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్ను కూడా సపోర్ట్ చేస్తూ, మా పార్టీకి సంబంధం లేకపోయినా ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ తప్పేముంది, దానికి కూడా ఈ విధంగా తీసుకుంటున్నారని చెప్పి చెప్తున్నటువంటి మాట. దానికి సమాధానం ఏంటేనమ్మా, అందుకునే కదా విచారణ సిట్ వేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్లాగో దాన్ని సీజ్ చేసింది కాబట్టి మ్యాటర్ రేపు నెంబర్ అవుతుంది. దానికి సంబంధించి ఒక ఉత్తర్వులు అనేది వస్తాయి. తన సారథ్యంలో విచారణ కొనసాగమని అంటుందా, లేదా సిబిఐని అడుగుతుందా, లేకపోతే ఇది జాతీయ భద్రత సంబంధించిన కానీ ఇంకేమైనా సంస్థల ద్వారా చేయమంటుందా, లేకపోతే ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సారథ్యంలో చేయమంటుందా, నిజ నిర్ధారణ ఏదో ఒకటి అక్కడ ఒక ఉత్తర్వు అనేది వస్తుంది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా కూర్చోదు కదా, విచారణ సంస్థలు విచారణ చేయించి సాక్ష్యాలు సేకరించాలి కదా, సాక్షులను విచారించాలి కదా. ఆ ప్రక్రియలో ఉంది. ఆ ప్రక్రియ కొనసాగించడం కోసమే సిట్ వేయడం జరిగింది. సిట్ ఎందుకంటే ఇది దానికి బుద్ధి పడలేదు. ఎందుకంటే మరి వీళ్ళు గతంలో పాలన చేశారో మరి ఏం చేశారో మరి మాకు అర్థం. సిట్ గురించి నిన్న కొడాలి నాని, ఐ థింక్ పేరు నాని కాదు, కొడాలి నానే చెప్పారు. సిట్ అంటే ఏంటి, కూర్చుంటే కూర్చోమనడం, స్టాండ్ అంటే నుంచోమనడం. ఈ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఏదైతే చెప్తారో దాన్ని రాసుకొచ్చి వాళ్ళు సిట్ అంటే కూర్చుంటారు, స్టాండ్ అంటే నుంచుంటారు. దాన్ని మేము ఏ విధంగా నమ్ముతామంటున్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వం అట్లా చేశారు కాబట్టి మా వీళ్ళు కూడా అట్లా జరుగుతుంది వాళ్ళ నమ్మకం. వాళ్ళ యొక్క వెధవేతానికి నేను ఎక్కడ సమాధానం చెప్పను. ఎందుకంటే తన రకం బియ్యం ఇస్తానని అతనే, వాళ్ళ అధినేత. నీ అమ్మమ్మ కూడా చెప్పాడు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో మాట్లాడింది కూడా ఇతనే. మళ్ళీ తర్వాత మధ్యస్థ తన రకం బియ్యం ఇస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళ పత్రికలో వాళ్ళ అధినేత చెప్పింది కూడా, అసెంబ్లీలో చెప్పింది కూడా అతనే. కాబట్టి వాళ్ళ మాటలకు మేము లెక్కలో పరిగణించి వాళ్ళకి దానికి సమాధానం చెప్పండి మా వల్ల కాదు. మీరు ఇచ్చిన సమయం కూడా మాకు సరిపోదమ్మా. ఒకటైతే చెప్తున్నాను, విచారణ ప్రక్రియ స్టార్ట్ అయింది, సాక్ష్యాల సేకరణ స్టార్ట్ అయింది, సాక్షులను విచారించడం జరుగుతుంది. ఒక క్రమంలో న్యాయ విచారణ నిలబడే పద్ధతిలో. మాకు ఆవేశాలు ఉండవమ్మా. రాగానే విషయం బయట రాగానే ఎందుకు కేసులు పెట్టలేదంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అది కోర్టులో నిలబడేలా పద్ధతిని ప్రక్రియ చేయాలా. అంతేగాని కేసు పెట్టేసే కానీ ఎఫ్ఐఆర్ కట్టే కానీ అరెస్ట్ చేసేస్తే ఆ యొక్క నీచ బుద్ధి నీచ తత్వం మాకు లేవు. ఉంటే ఈ పాటికి అందరూ లోపలికి వెళ్ళేవాళ్ళు. క్రమ పద్ధతిలో. ఇంకొక పాయింట్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది మాజీ సీఎం చేసినటువంటి కామెంట్. దీన్నే దాదాపుగా అన్ని డిబేట్స్ లో వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ని తీసుకురావడంలో చంద్రబాబు, ఎందుకంటే కూటమి నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు ఎవరూ లేరు. సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా చేస్తుంటారు. ఇప్పుడు వరదల గురించి 100 రోజుల పాలనలో ఏమీ చేయలేదనే దాని గురించి తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు ఇది బయట పెట్టారు అని. అమ్మ, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాకు ఇంక బోర్డు అంత సమయం ఉంది. ఇంక 100 రోజులు మొన్నే పూర్తయినాయి. ఈలోపు కూడా ఆగలేకపోతున్నారు. ఇక ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. హత్యలు అన్నారు, ఎవడో నమ్మలేదు. ఢిల్లీ పోయి వచ్చారు, అక్కడ చీత్కరాలు వచ్చినాయి. తర్వాత ఇక్కడికి వచ్చారు. మిగతా నేరస్తులు తప్ప కలవడానికి రావట్లేదు. శవాలంటేనే రాబందులో వాడుతున్నాడు, లేకపోతే రాష్ట్రం రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? దేవదేవుడు కొట్టిన దెబ్బకి గింగిరాలు తిరుగుతూ వచ్చాడు. 28 ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నారుగా తిరుమల వెళ్ళి. అదే
అసలు ఎప్పుడు కూడా స్వయంగా ఆలయానికి వెళ్ళని వాడు ఇప్పుడు ఆలయానికి వెళ్తానన్నాడు, అది కూడా మెట్ల మార్గం వెళ్తాడు. మరి పరదాలు వేసుకుని వెళ్తాడా, అక్కడ చెట్లని కొట్టేయమంటాడా, నల్ల జెండాలు ఊపకూడదు అంటాడా, మరి భార్య సమేతంగా వెళ్తాడా, ఒంటరిగా వెళ్తాడా, మరి పైకి వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ ఇస్తాడా, ప్రసాదం తింటాడా, తీర్థం పుచ్చుకుంటాడా, ఇవన్నీ కూడా పలు ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని మేము ఎందుకు టార్గెట్ చేస్తామంటే అతను చేసే ప్రవర్తన, వాళ్ళు చేసే విష ప్రచారాలను బట్టి ఉంటది. మేము ఈ రోజు వరకు ఎక్కడ రెచ్చగొట్టలే. కుల ప్రస్తావన, మత ప్రస్తావన కూడా మేము తేలా. వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ సోషల్ మీడియా తెచ్చుకొని అది మేము దానికి సమాధానం మేము చెప్తే దానికి మేము ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, మీరు ఇంతకు నుంచి కులాలు మతాల ప్రస్తావన, ఒక నిమిషం ప్రకాష్ రాజ్ గురించి కూడా వద్దాం. కులాలు మతాల ప్రస్తావన మా కూటమికి సంబంధించినటువంటి అధినాయకులు కానీ ఎవరు తీసుకురాలేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ కృష్ణాంజనేయులు గారు దాన్ని ఖండిస్తున్నారు. ట్వీట్లో అదేవిధంగా ప్రెస్ మీట్లో మాట్లాడనేది ఒక్కసారి దానికి ఆన్సర్ తెలుసుకుందాం ప్లీజ్. పర్సనల్ అటాకింగ్ వద్దండి, మరొకసారి చెప్తున్నాను ప్లీజ్, సమయం వృధా చేయొద్దు. చాలా మంది ప్రజలు చూస్తున్నారు లక్షల్లో. కృష్ణాంజనేయులు గారు చెప్పండి, మీ పాయింట్ ఏంటి? ఇక్కడ ఒకటే పాయింట్ అండి, కులాలకు మతానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఎవరు చేశారు అని శాంతి ప్రసాద్ గారు అడిగారు. ఆ పాయింటే చెప్పదలుచుకున్నాను. ఆయన ఎందుకు విమర్శిస్తా, నాకు అవసరం కూడా లేదు. ఎవరు చేశారు అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో చేశాడు ప్రస్తావన. ఏమని ప్రస్తావన చేశాడు? సుబ్బారెడ్డికి సంబంధించిన వాళ్ళ సతీమణి వాళ్ళు బైబుల్ పట్టుకొని తిరిగేవాళ్ళు అని మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మతానికి సంబంధించినటువంటి ప్రస్తావన ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేశారు. ఇక్కడ తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోమని అందరూ అడుగుతున్నటువంటి మాట. ఇది సమస్య ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సమస్య కాదండి. ఇది ఈ తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని రామ మందిరానికి సంబంధించినటువంటి అప్పుడు రామ మందిరానికి అక్కడ పంపించారు, అయోధ్యకు పంపించారు. ఇప్పుడు ఈ రోజు మొన్న ఈ సమస్య అపచారం జరిగింది అని అంటే ఈ అపచారము దీని మీద 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఆంధ్రప్రదేశ్ భారతదేశం కాదండి, ప్రపంచ దేశాల్లో నిరసనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శాంతి ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక పాయింట్ ఏమన్నారు, ఈ విధమైనటువంటి పదాలను నేను వాడటానికి నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి. ఏ పదాలు? పంది మాంసం లేకపోతే ఈ మాంసం కొవ్వులు అని వాడటం ఇబ్బందిగా ఉందని ఈ పదాలు వాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు వాడాడు. నేను వాళ్ళు అధికారంలో ఉండి వారు విడుదల చేసిన మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినట్టు నేను ఏమంటే రిపోర్ట్ చెప్పారు. అవునండి, రిపోర్ట్ లోనే ఉన్నట్టు చెప్పారు. ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గురించి కూడా నేనేం ప్రస్తావన చేశాను, ఆయన హిందూవాదో ఇంకోటి అసలు మొదలు పెట్టటమే ఈయన శాంతి ప్రసాద్ గారు వెధవలు అంటే మనం డిగ్నిఫైడ్ గా డిబేట్ చేయడానికి ఉండి ఎవరినో మీరు మీ కోపం ఉంటే ఎవరినైనా మీ కోపం ఉంటే వైసీపీ వాళ్ళు ఉంటే మనం డిబేట్ డిగ్నిఫైడ్ గా చేసుకోవాలి. వెధవలు గిదవలని మనం మాట్లాడితే డిగ్నిఫైడ్ కాదు కదా సమస్య కదా. ఒకటి రెండవ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ తప్పు పట్టేది ఏంటంటే ఇక అయ్యా మీరు ఏ వాదో అవసరం లేదు, మాకు అవసరం లేదు. కానీ ఈ రోజున డిప్యూటీ సీఎం అనే హోదాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీరు హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు బయటికి రాట్లా, ఎందుకు మాట్లాడట్లా, మీకు బాధ్యత లేదా అనేటిది రెచ్చగొట్టడం కాదా? మీకు బాధ్యత ఉంది డిప్యూటీ సీఎం గా, మీరు డిప్యూటీ సీఎం గా మీకు మీరు హిందువులను రెచ్చగొడతారు తప్పు కదా. కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషం. శాంతి ప్రసాద్ గారు నేను ప్రాయశ్చిత్త చేస్తున్నాను, మీరు కూడా వెంకటరెడ్డి గారు ప్లీజ్ అండి ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. ఐఎమ్ సారీ. ఇప్పుడు మీరందరూ కూడా రోడ్ల మీదకి రండి, మీ నిరసన వ్యక్తం చేయండి, మీ గళమెత్తండి అని ఆయన చెప్పట్లా. హైందవ ధర్మం మీద దాడులు జరుగుతున్నప్పుడు మీరు స్పందించండి అన్నాడు. స్పందించండి అంటే రోడ్ల మీకు వచ్చి ఘర్షణలు జరగమని, గొడవలు చేయమని, దహనాలు ఊటింగ్ చేయమని అది అర్థం. మీ యొక్క పీత బొర్రలకి అట్లా అర్థమైతే నేనేం చేయాలి? ఎందుకంటే అసైనిక శక్తులు వాళ్ళ అసైనిక శక్తులు మీకు కూడా అట్లా అర్థమైతే నేనేం చెప్పను. శాంతి ప్రసాద్ గారు ఇక్కడ మీరు అడ్వకేట్ కదా, ఒక పాయింట్ చెబుతాను. అడ్వకేట్ కదా, మొన్న బీజేపీ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశారు, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకు పోయారు. దాన్ని అప్పుడు హిందుత్వవాదులే వాళ్ళు. మరి అట్లా అయితే వర్షం జరిగితే జరగవా? నేను ఇక్కడ ఏమంటా అంటే మీరు డిప్యూటీ సీఎం చర్యలు తీసుకోండి. అప్పుడు చెప్పున్నారా పవన్ కళ్యాణ్? కృష్ణాంజనేయులు అప్పుడు చెప్పున్నారా పవన్ కళ్యాణ్? అప్పుడు చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ అప్పటికి ఇంకా రాలేదు. బయటికి రండి అంటే బయటికి అప్పటికి పవన్ కళ్యాణ్ చెప్పక ముందే జరిగింది మాజీ సీఎం ఇంటిపైకి వెళ్ళడం అనేది, ఆ రంగులు చల్లడం అనేది. శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు
ఎప్పుడో సుప్రీంకోర్టు ఏదో మీరు చర్యలు తీసుకుంటుందని, సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని నేనేమంటానంటే ప్రపంచ వ్యాప్తంగా Okay. సమస్య అయినప్పుడు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో సిబిఐతోనో కేంద్రంలో ఉండేటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మీరే ఎందుకు వేయకూడదు అని అడుగుతున్నాను. మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి? ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అమ్మా, నాకు పెద్ద చిన్న సమస్య. సందేహం మీ ద్వారా చర్యలు Okay. తీసుకోండి. ఓకే ఎస్ శాంతి ప్రసాద్ గారు. జైల్లో పెట్టండి, తప్పు చేసిన వాళ్ళందరినీ జైల్లో పెట్టండి. అలాగా ధర్నాలు నిరసనలు చేయడం వరకు ప్రజాస్వామ్య హక్కు అని నిత్యం వాదించే కృష్ణాంజలి గారు ఇప్పుడు నేను తప్పు బీజేపీ అంటలేదండి. అలాగా ఒక మాట వినండి. బీజేవైఎం వాళ్ళు లేకపోతే విహెచ్పి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే డైరెక్ట్ గా బీజేపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేశారనుకోండి, తప్పు అవుతుందా? నిరసన వ్యక్తం చేయడం కూడా తప్పు అంటే అది ప్రజాస్వామ్య హక్కు మీరు కాలు రాసినట్లు లెక్క. అని మీరు అడ్వకేట్ కదా, నీ ఇళ్ల మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి నేను మీదకి అడ్వకేట్ గా మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్తే మనం ఏమన్నామండి? దాడి అని ఇంటి మీదకి అన్నామా వెళ్ళారు. లేదా? కానీ దాడి చేయడానికి వెళ్ళారు అక్కడ. మరి అదే అంటది, ఇది కూడా అలాంటిదే. దాని మీద ఘర్షణ వచ్చిందండి. మీకు ఈ రోజున బీజేపీ ఏమండి, మీరు అడ్వకేటే, నేను అడ్వకేటే, చట్టాలు నాకు తెలుసు, చట్టాలు నాకు తెలుసు. బీజేపీ అధికారంలో ఉందా? బీజేపీ అధికారంలో ఉందా? బీజేపీ అధికారంలో ఉందా? జనసేన అధికారంలో ఉందా? తెలుగుదేశం అధికారంలో ఉందా? మీరే వెళ్ళే నిరసనలు తెలియజేస్తారు. మీ దగ్గర చట్టం ఉందండి, మీ దగ్గర చేతులు అధికారం ఉందండి. చర్యలు తీసుకోమని అడుగుతుంటే రెచ్చగొడతామని నేను నిరసనలు ప్రకాష్ రాజ్ కామెంట్స్ గురించి ఏం చెప్తారు శాంతి ప్రసాద్ గారు? ప్రకాష్ రాజు తన మొదటి భాగం వరకు ప్రశ్నించవచ్చు, లేవనెత్తవచ్చు. కానీ ఇప్పటికే దేశంలో సమస్యలు ఉన్నాయి, నువ్వెందుకు దీంట్లో మళ్ళీ అన్నట్టుగా మాట్లాడతావు అనేది పుల్లబెట్టి కలగటం. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాత సెక్యులరిజం ఇస్ నాట్ వన్ వే, ఇట్ ఇస్ టూ వే. మీకు నచ్చితే మీ ఇష్టం, మీకు భావాలు నచ్చకపోతే మీరు సైలెంట్ గా ఉండండి, తప్పితే మా మనోభావాలు ఇతరుల మనోభావాలు కించపరచబాకండి అన్నాడు. తప్పేమనుందా? దానికి మళ్ళీ ఆయన వచ్చి ఎప్పుడు సమాధానం చెప్తాడు. రమ్మనండి, వచ్చి ఏ సమాధానం చెప్తాడు చూస్తావు. నువ్వు పక్కా మోడీ ద్వేషివి. ప్రకాష్ రాజ్ అనేవాడు మోడీ ద్వేషి. నీ యొక్క వికారాన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకో. నువ్వు రెచ్చగొడతావు ఇప్పుడు దేశాన్ని. ఓకే ఓకే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఆశా గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. కేంద్రంలో అధికారంలో ఉంది మీరే, ఏపీలో కూడా అధికారంలో ఉంది మీ కూటమే, కేంద్రంలోని కూటమే, ఎన్డీఏ కూటమే, ఏపీ స్టేట్లో. ఎవరు చెప్పినా సరే ఇది కేవలం అంటే మనం సాధారణంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతూ ఉంటాం. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాలకి స్టిక్ అన్నాయి. ఆ రాష్ట్ర సమస్యల గురించి, ఆ రాష్ట్రంలో వస్తున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, వీటి గురించి మాట్లాడుతుంటాం, పొలిటికల్ కామెంట్స్ సంబంధించి. కానీ ఇది ఎక్కడ ఒక స్టేట్కి సంబంధించింది కాదు. ఉంది ఒక స్టేట్లోనే జరిగింది, ఒక పొలిటికల్ పార్టీ కనుసన్నల్లోనే అని చెప్పి వస్తున్నప్పటికీ ఈ ఇష్యూ అనేది, ఈ అంశం అనేది ఒక స్టేట్కి సంబంధించింది కాదు. కేవలం మన దేశంలోనే కాదు, పక్క దేశాల్లో కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. ఏ విధంగా ఉందో మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం, అంశాలు మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. కానీ ఏంటంటే విచారణ అనేది ఏ విధంగా జరగనది ఒక పాయింట్ వస్తోంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి ఆల్రెడీ శాంతి ప్రసాద్ గారు క్లారిటీ ఇచ్చారు కాబట్టి సిట్టింగ్ జడ్జ్, అది కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయించాలని ఒకటి నడుస్తోంది. అందుకే కేసులు కూడా వేశారు. వైవి సుబ్బారెడ్డి కూడా ఏపీ హైకోర్టు సంబంధించిన జడ్జితో, సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలంటున్నారు. సిట్ మీద నమ్మకం లేదు అనేది మాట చెప్తానమ్మా. అలా ఇది ఇంటర్ఫిరెన్స్ కాదు, చిన్న మాట. సుప్రీంకోర్టు పలుసార్లు చెప్పింది, ఇప్పటికే మా కేసులు జడ్జిల సంఖ్య తక్కువ, మేము విచారణకి సిట్టింగ్ జడ్జిలు అయినాము, కావాలంటే రిటైర్డ్ జడ్జి ఇస్తాము, లేదా మీరు ఎంక్వైరీ ఆఫ్ కమిషన్స్ కింద మీరు ఎవరైనా అపాయింట్ చేసుకోండి అని ప్రభుత్వానికి ఎప్పుడో సూచించింది, పలుమార్లు సూచించింది. అయినా కానీ పదే పదే ఈ సుప్రీంకోర్టు జడ్జి అనే, హైకోర్టు జడ్జితో అనే ఈ యొక్క వాదనలు కేవలం రాజకీయాల కోసం చేస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు. ఆశా గారు, మీకు అదేవిధంగా చర్చలో పాల్గొంటున్న పెద్దలకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. మొదట మీకు ఐన్యూస్ కు మీకు ధన్యవాదాలు తెలియజేయాలంటే, దేశంలో సనాతన ధర్మము, హిందుత్వం పట్ల నడుస్తున్న విషయాల గురించి మీరు చర్చ పెట్టారు. ఆశా గారు, మొదట హిందుత్వ అంటే గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సామాజిక జీవన విధానమే, సాంస్కృతిక జాతీయ జీవన విధానమే హిందుత్వాన్ని. ఎవరైనా హిందుత్వ గురించి తెలియని వాళ్ళు ఉంటే, హిందుత్వ గురించి తెలుసుకోవాలంటే కూడా ఈ తీర్పు చదివితే అర్థమైపోతుంది. ఒకటి. రెండు, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో హిందువుల హక్కులకు కానీ, హిందువుల విశ్వాసాలకు కానీ, హిందూ దేవదేవుళ్ళకు కానీ
ఏదైనా అపచారం జరిగితే అధికారంలో ఉన్నా అధికారంలో లేకుండా పోయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. మీకు మహారాష్ట్ర గాని తర్వాత హర్యానాలో గాని మా సొంత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పార్టీ వేరు, ఇక్కడ ప్రభుత్వం వేరు. ఆశ గారు మ్మ్. ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాటం చేసింది, చేస్తూనే ఉంటుంది కూడా. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం దేశవ్యాప్తంగా బోర్డు ఏర్పాటు చేయాలని నేను స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు పనిచేయడం, అన్య మతస్థులు బోర్డు మెంబర్లుగా ఉండడం, ధర్మకర్తల మండలిగా వారి చైర్లో కూర్చోవటము, ఎక్కడండి వెంకటేశ్వర స్వామి ఫోటో పైన ఉంటుంది, వారి కింద కుర్చీలో కూర్చుంటారు. వారి ఇంట్లో వాళ్ళు వారి కుటుంబ సభ్యులు ఇతర మతస్థులు ఇతర మతాలను చేర్చుకోవడానికి ప్రచారం చేస్తా ఉంటారు. దీన్ని వేదికగా వాడుకుంటున్నారు, దీనికి సంబంధించిన అధికారాన్ని వాడుకుంటున్నారని ఈరోజు బీజేపీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఇంకా బుకాయిస్తే జరగదు. ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఏంది? విచారణ సుప్రీంకోర్టుతో జరపాలి. ఈ విచారణ ఎవరు జరిపితే ఉందండి? నెయ్యి సప్లై చేశారు, తక్కువ ధరకు సప్లై చేశారు, మార్కెట్ లో ఆ రేటుకు దొరకడం, కల్తీ జరిగిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ ఇచ్చింది. ఇంక ఇందులో మరి ఎవరు తీసుకున్నారు, ఏ టైంలో తీసుకున్నారు అనేది చర్చ. ఎవరికి పేమెంట్ చేశారనేది ఇదే కదా. ఆ ప్రభుత్వంలో జరిగిందని మాట్లాడుతున్నారు. ఎవరు జరిగితే ఏందండి? మీకు జరిగితే రేపు రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ దాని మీద హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఎవరన్నా వెళ్ళొద్దని చెప్పారా? ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో తిరుమలకు సంబంధించినటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికను బయట పెట్టద్దని వారు హైకోర్టుకి వెళ్ళారు. వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? వెళ్ళారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ గురించి మాట్లాడే వైసీపీ వాళ్ళు, తర్వాత మిగతా ఎవరైనా కూడా మాట్లాడే వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించి ఆశా గారు మ్మ్. రాష్ట్రంలో గాని, దేశంలో గాని, ప్రభుత్వం గాని, సమాజంలో గాని జరుగుతున్న బర్నింగ్ విషయాల మీద ఒక జాతీయ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. అలానే అన్ని పార్టీలు స్పందిస్తాయి, పౌరులు కూడా స్పందిస్తారు. ఎవరికి వాక్ స్వాతంత్రం ఉంది, వారు స్వాతిస్తారు. వారు హక్కును కాదని మనం ఎట్లా అనగలం? తర్వాత ఇప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతిన్న సందర్భంలో ఈరోజు మధ్యప్రదేశ్ లో కూడా ధర్నా చేస్తున్నారు. మరి వారిని అనగలమా మనం? హిందీలో ఆ భాషలోకి వెళ్ళి మీరు చేయొద్దని చెప్పగలమా? వారికి అర్థమైన భాష వారికి అర్థమైంది. కాబట్టి ఇది మతమో కాదో అనుకోవడానికి వీల్లేదు. ఈ దేశంలో ఉండే వారందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అందరూ హిందువులే. ఇక్కడున్న వాతావరణము, ఇక్కడున్న ఆచార వ్యవహారాలు వాటి అన్నిటి కూడా హిందువులే. ఇప్పుడు సెక్యులరిస్టులని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏం సెక్యులరిస్టు? మత సంతృష్టీకరణ కోసం, వారి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏ మతం గురించి కూడా మాట్లాడలేదు కదా. ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు? 2014లో గౌరవ ప్రధానమంత్రి గారు చేపడితే నేను ఈ దేశం వెళ్తానన్నారు. మేము టికెట్లు కూడా తీసాం పాకిస్తాన్కి వెళ్ళమని. పాకిస్తాన్ లో ఎంత స్వేచ్ఛ ఉందో వీళ్ళు తెలిస్తే మాట్లాడతారు. ఆశా గారు చాలా రోజుల కిందట నేను ఒక ప్రెస్ మీట్ విన్నా. ఒక నాయకుడు, ఆ పేరు చెప్పని ఇక్కడ అవసరం లేదు, మ్మ్. ఇరాక్ లో, సిరియాలో, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలస్తీనాలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వం స్పందించాలని అడిగిన. మ్మ్. పాలస్తీనాలో, ఇరాక్ లో, ఇరాన్ లో, లెబనాన్ లో ఆ ప్రాంతంలో మైనారిటీలు ఉన్నారని వీళ్ళకి అర్థమైంది. ఆ దేశంలో ఉండే ముస్లింస్, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ఒకటిగా భావిస్తున్నారు. వీరు భారతీయులు అన్న విషయం వారు గుర్తించట్లేదు. మన పక్కనటువంటి బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ గాని, మిగతా వీళ్ళు గాని, సోకాల్డ్ ఎవరైతే వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారో వారు స్పందించలేదు. అత్యంత బాధాకరమైన విషయము ఆశా గారు, ఈ దేశంలో హిందువుల పట్ల జరుగుతున్నటువంటి, హిందువుల దేవదేవాల పట్ల జరుగుతున్నటువంటి ఏదైతే తప్పులు జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడితే మతం గురించి మాట్లాడుతున్నామని అంటారు. తర్వాత ఇదే హిందువులే మాట్లాడతారు. మీకు అదే వేరే మతంలో అయితే ఎవరు మాట్లాడరు. కాబట్టి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఈరోజు దేశవ్యాప్తంగా స్పందన వచ్చింది. వారు ప్రఖ్యాత సినిమా నటులు, వారు రాజకీయాలలో ఉన్నారు, వారు నిబద్ధతతో మాట్లాడుతున్నారు. వారు తీసుకున్న సనాతన ధర్మం మీరు ట్విట్టర్ లో చూడండి ఆశా గారు, ఈ రోజు దాంట్లో ట్రెండింగ్ అవుతుంది. లక్షలాది మంది దాన్ని హ్యాష్ ట్యాగ్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. దీన్ని కాదంటారా? ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అది మతమైనా, రాజకీయాలైనా, ఏదైనా కూడా ఎవరైనా మాట్లాడాల్సి వస్తే మాట్లాడితే కూడా అది సరైంది కాకపోతే వారు ప్రజాగ్రహానికి కొట్టుకొని పోతారు. అంటే దర్యాప్తు జరుగుతున్న విషయాల్లో ఎవ్వరు కూడా అనుమానించాల్సిన అవసరం లేదు.
ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. తిరుపతి ఈస్ట్ Okay. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లో కూడా ఆశా గారు నేను చెప్తున్నాను, ఎవరు కూడా పేర్లు పెట్టలేదు. ఇతరులు అని ఆ సందర్భంలో జరిగిన పేర్లు గుర్తులేని వ్యక్తులు అని చెప్పారు. విచారణ జరుగుతుంది, ఆ పేరు చేర్చడం జరుగుతుంది, ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది, కోర్టులో వేయడం జరుగుతుంది. ఇంకా రాజకీయంగా నష్టం అంటారా? రాజకీయంగా నష్టం విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తే మనం పరిపాలన చేసేటప్పుడు అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. తిరుమలలో ఎవరైతే క్యూ లైన్ లో దర్శనం కోసం భక్తులు ఉన్నారో ఆ భక్తులకు ఉపాహారం ఇచ్చేవారు ముందు. మరి దాన్ని తీసేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ భక్తులు కూడా స్పందిస్తూ ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇది వరకు క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఎటువంటి వసతులు ఉండేవి, తర్వాత ఏ విధంగా అయిపోయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయనేది, అదే దర్శనం సమయంలో కూడా ఏ విధంగా ఒక ప్రాపర్ వే అనేది పాటిస్తున్నారు, అదేవిధంగా లడ్డూకు సంబంధించి కూడా అనేక మంది భక్తులు స్పందిస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ మిమ్మల్ని ఇంటరాప్ట్ చేస్తున్నారని కాదు, మనకి ఫోన్ లైన్లో రామరాజు గారు విశ్వ హిందూ పరిషత్ మెంబర్ సిద్ధంగా ఉన్నారండి. ప్లీజ్ ఒక్క నిమిషం. రామరాజు గారు నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. చూస్తూనే ఉన్నారు, డిబేట్ ఫాలో అవుతున్నారు. గత వారం రోజులు బట్టి నడుస్తున్నటువంటి వివాదం కూడా మనం చూస్తూనే ఉన్నాం. పార్టీ అంటే రాజకీయ రంగు పులుముకొని రాజకీయంగా దీన్ని టర్న్ చేసినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. హిందుత్వవాది లేదంటే హిందువులు స్పందించాలి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీ ఏదైతే విహెచ్పి కావచ్చు లేదంటే బీజేపీఎం కావచ్చు, జగన్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి దగ్గరికి వెళ్ళడం, మీ రంగులు పోయడం, ఇవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఏ విధంగా చేస్తారనేది మీరేమంటారు? అసలు దీనికి మూల కారణము మర్చిపోయి మనం అంతా కూడా ఈ తాత్కాలికమైన ఉపశమనాల కోసం ఆలోచిస్తున్నాం. హిందూ ధార్మిక శక్తులు ఇంతకుముందు నుండి ఎప్పటి నుండో పోరాడుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ పర్టికులర్ గా ఎక్కడైతే ఈ ధార్మికమైనటువంటి గుళ్ళు గోపురాలు ఉన్నాయో వాటిని రాజకీయాలకు అతీతంగా హిందూ ధార్మిక సంఘాలకే ఉపజెప్పాలి, స్వామీజీలకే ఉపజెప్పాలి. అది ఎప్పటి నుండి జరుగుతున్నది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నిజంగా నిజాయితీ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పంది, పాపం ఆయన రాజకీయాలకు కొత్త కాబట్టి ఆయన నిజంగా హృదయంతో స్పందిస్తున్నారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా రద్దు చేసింది కదా టీటీడీ బోర్డు. ధార్మిక సంఘంతోనే వేయండి, ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయండి, అది చూసుకుంటారు. ఇవన్నీ మీ పని కాదు. మీ పని ఏమైనా కానీ అడ్మినిస్ట్రేషన్ చేయడం, ప్రభుత్వాన్ని నడపడం కానీ గుళ్ళు గోపురాలను కాదు. ఎందుకంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉన్నది, అది ముస్లిమ్స్ కోసం ఉంది. క్రిస్టియన్ బోర్డు ఉంది, క్రిస్టియన్స్ కోసం ఉన్నది. అది వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటారు కదా, వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళ ఆస్తులను వాళ్ళే కదా. ఇంకొకటి, తిరుపతిలో వచ్చిన ఆస్తులను ఎక్కడవండి? భక్తులే కదా, భక్తులే కదా సమర్పించారు. మీరు భక్తులను అక్కడ ఏర్పాటు చేస్తే భక్తులు ఏమి మిస్యూజ్ చేయరు కదా. రాజకీయ నాయకులు మాత్రమే చేస్తారు అనేది మేము అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్నాం. తర్వాత దేవుడికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు కూడా బతికి బట్ట కట్టలేదు, అది మాత్రం జ్ఞాపకించుకోవాలి. దాంట్లో వైఎస్ఆర్సీపీ ఉన్నది, తర్వాత రేపు జగన్, వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఖచ్చితంగా చెప్తున్నారు మా. ఎందుకంటే వాళ్ళు పాపులను రక్షించేవాడు దేవుడు, ఆయన నమ్మేది పాపులను రక్షించే దేవుడిని నమ్ముతాడు. ఆయన తిరుపతికి పోయినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. ఎప్పుడైనా ఇచ్చిందా డిక్లరేషన్ జగన్? నేను చూసా తప్పకుండా దేవుడిని నమ్ముతాను అన్నాడా? అనకుండా నేను లోపల పోయిండే. అంటే నీ దేవుడి మీద అసలు నమ్మకం లేనప్పుడు ఆయనతో మనం ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తామమ్మా? ఇప్పుడు ఉన్న వాళ్ళు నిజంగానే ధార్మికులైతే, దేవుని నమ్మకం ఉంటే మీరు ఇమీడియట్ గా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయండి, తిరుపతిని దానికి ఉపజెప్పండి. దాని తర్వాత మీ పని మీరు చూసుకోండి. అప్పుడే గాని ఈ విధంగా ఉట్టి ఈ రాజకీయాల ఇద్దరు కూడా రాజకీయ పరంగా లబ్ధి పొందడానికి చెప్తున్నారు. కానీ నిజం తర్వాత ఈ విచారణ, అరే రామ, మీరు ముందు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయండి, దాని తర్వాత చూసుకుంటారు కదా. విచారణ చేయాలన్నా ఏం చేయాలంటే తప్పు చేసింది కరెక్టే, వాళ్ళు శిక్షించాల్సింది కరెక్టే, కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిందని చెప్తున్నాను. ఇది చూస్తున్నాము, ఉమ్మేసి అమ్మేది, మూత్రం వేసి అమ్మేసి వాళ్ళు బాగా చెప్తున్నారంటే మా ధర్మం ప్రకారము మేము హలాల్ చేస్తేనే పవిత్రము, వీళ్ళ ధర్మం ప్రకారము ఆ గుడ్డు మాంసం తింటేనే పవిత్రము. కాబట్టి వీళ్ళ ధర్మాన్ని భ్రష్టుపట్టించాలనే ఉద్దేశంతో కొన్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా, అప్పుడు కూడా మేము అడిగినాం కదా అన్ని మతస్థులు దాంట్లో వాళ్ళు ఉండొద్దని. మీరు తొలగించిండ్రా? ముస్లింస్ ని పెడతారు, క్రిస్టియన్స్ ని పెడతారు, మీరు తీసేమని లిస్టులు ఇచ్చినాం కదండి. ఎక్కడ పోయిందండి ఈ లిస్ట్ లో? మీరు అందుకని మీరు నిజంగా నిజాయితీ పరులైతే ఇమ్మీడియట్ గా మీరు దాన్ని ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయండి, హిందువులకే ఒప్పచెప్పండి. దాని తర్వాత హిందువులు దాన్ని చూసుకుంటారు. ఎందుకంటే ఆస్తి హిందువులది, అక్కడ వచ్చేవాళ్ళు హిందువులు, ధర్మం కోసం మాట్లాడుతున్నారు. ఈ సెక్యులర్ కాదు అక్కడ, అది ధార్మిక పరిషత్తే. ధర్మం కోసం పోతున్నాము.
వెంకటేశ్వర స్వామి హిందూ దేవుడే, ఆయన నమ్మిన వాళ్ళే దేవుడు. కానీ మీరు సెక్యులర్ అనేది మాత్రం అడ్డగట్టొద్దు. అసలు హిందూ కంటే పెద్ద సెక్యులర్ ఎవరండి? హిందూ దేశంలో లేని కులాలు గాని ధర్మాలు గాని ఉన్నాయా ప్రపంచంలో ఎక్కడన్నా? మీరు వైసీపీ గురించి అంటే గతంలో రాజశేఖర రెడ్డి కొండల గురించి మాట్లాడిన దాని గురించి కానీ గత ప్రభుత్వంలో వైసీపీ మారిన చేసినటువంటి విషయాల గురించి కానీ మీరు మాట్లాడుతున్నారు. అయితే ఐ థింక్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ మీరు చూసే ఉంటారు. వైవి సుబ్బారెడ్డి గురుస్వామికి బదులు ఆయన చెప్పున్నారు ఆయన భాషలో ఆయన సూపర్ స్వామి అని చెప్పి. అంతకుమించి ఎవరుంటారు హిందువులు, మేము ఆ విధంగానే ముందుకెళ్ళాము అని చెప్తున్నాను కదా. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన ఏం చేసిండు, అది 2019 లోపల వచ్చిన ఎలక్షన్ వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని అది శపథం తీసుకున్నాడు. అంతకుముందే హిందువులని మోసపుచ్చడానికి, హిందువులలో ఇది చేయడానికి ఆయన పోయి నదిలో మునిగడము, తర్వాత హిందువుగా నేను మారినా అని చెప్పడం. మారిండా మరి? ఎక్కడన్నా హిందూ ధర్మంగా ఉన్నాడా? ఎప్పుడన్నా బొట్టు పెట్టుకుంటాడా ఆయన? ఎక్కడన్నా పూజలు చేసిండా? పోనీ అంతెందుకు, ఇదే గుడిలోకి పోయినప్పుడు డిక్లరేషన్ ఇచ్చిండా? ఆ డిక్లరేషన్ చూపెట్టలేదు. నేను వెంకటేశ్వర స్వామి నమ్ముతానికి రాసిండా? చూపెట్టండి. ఎక్కడ రాయలేదే, ఎప్పుడు రాయలేదే ఆయన. అట్లాంటి ఆయన ఎట్లా అంటే ఆయన మనస్ఫూర్తిగా ఈ ధర్మాన్ని నమ్మట్లేదు. ఆయన మనస్ఫూర్తిగా ఆయన గుడిలోకి పోవట్లేదు. మనందరినీ మోసపుచ్చడానికి మాత్రమే గుడికి పోతున్నాడు. మనందరినీ తప్పుదో పట్టించడానికి ఓట్ల కోసమే చేస్తున్నాడు. 2014లో కూడా హిందువులంతా ఓట్లేస్తేనే మన చంద్రబాబు నాయుడు గారు గెలిచింది. కానీ తర్వాత ఏం చేసిన ఆయన గుళ్ళు గోపురాలు కూర్చోడము, హిందువులకు వ్యతిరేకంగా, ముస్లింస్ అనుకూలంగా, క్రిస్టియన్స్ అనుకూలంగానే చేసిండు. ఇప్పుడు నిజంగానే నిజాయితీ ఉంటే ఆయన ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తేనే హిందూ సమాజం ఒప్పుకుంటుంది. అందుకే ఇమ్మీడియట్ గా మీరు దాన్ని హిందూ ధర్మానికి హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి హిందూ స్వామిలకు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు మీ నిజాయితీని మేము నమ్ముతాం. స్వామీజీలు కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నవారు, రాజకీయ కామెంట్స్ చేయకుండా ఉండేవారు. ఐ థింక్ అదే కదండి. అవునండి, చాలా మంది ఉన్నారు. అంటే ఎవరు ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఆయన స్వరూపానంద స్వామి, ఆయన స్వామి పోయి జగన్ ని తీసుకున్నాడు. జగన్ ఇవాళ ఏం చేస్తున్నాడు? ఆయన గుడ్డు మాంసం తిన ఆపిండ, ఆయన క్రిస్టియన్ ఏదైనా కావచ్చు, నేను పేర్లు ప్రస్తావించట్లేదు. రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్ళని స్వామీజీలు అంటే చాలా మంది ఉన్నారు. దాంట్లో కూడా రాజకీయాలు అమ్మా మీరు ఒకటి ఆలోచించండి. తిరుపతిలో ఈ రోజు ఇన్ని కోట్ల గెస్ట్ హౌసెస్ అవన్నీ గడుపుతున్నారు, కోట్లాది రూపాయలు దాంట్లో ఉండులు వేస్తున్నారు. అంటే వాళ్ళ ధార్మిక భావన ఉన్నాయి కదా, ధార్మిక దీనికోసం కదా వేస్తుంది. వాళ్ళు వేరే సామాజికంగా చేస్తున్న కార్యక్రమాలు మస్తు చేస్తున్నారు. కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర పోయే వాళ్ళు మాత్రం హిందూ ధర్మం కోసమే, ధర్మాన్ని తూచ తప్పకుండా అనుసరించే వాళ్ళే పోతున్నారు. అట్లాంటి వాళ్ళతో ఏర్పాటు చేస్తే అట్లాంటి వాళ్ళు దాంట్లో మరి అన్యాయం చేస్తారని మనం ఎట్లా అనుకుంటాం? ఆ రాజకీయ నాయకులు ఖచ్చితంగా వాళ్ళ లబ్ధి కోసము, ఓట్ల కోసమో, నోట్ల కోసమో, దేనికోసం మాత్రం ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. ఓకే ఓకే ఒక నిమిషం. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? అంటే ఇప్పటికే చెప్తూ ఉన్నారు అన్ని మతాల డిక్లరేషన్ అని, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక ప్రాసెస్ అయితే కావాలిగా. సీఎం కూడా చెప్పున్నారు గతంలో ఈ విధంగా ఉండేది, ఇప్పుడు అంతా ఎవరు వచ్చారు, ఎవరు ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం కూడా మాడుతున్నారు, ఎవరున్నారు, ఈ భూమన కరుణాకర్ రెడ్డి అంటే కొడుకు చనిపోయిన తర్వాత ఏ విధంగా వచ్చే ధర్మారెడ్డి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం బట్టే వస్తోంది. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయండి, స్వామీజీలు, అది కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నవారిని ఏర్పాటు చేస్తే కనుక ఆ ప్రాసెస్ జరుగుతుంది. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టచ్చు కదా అంటున్నారు. ఆశా గారు, గతంలో కూడాను రాజకీయ నాయకులే టీటీడీలో ఉన్నారు దేవస్థానం బోర్డులో, కానీ ఇంత అరాచకత్వం ఎప్పుడు జరగదు. ఇక్కడ జరిగింది అరాచకత్వం, పైశాచికత్వం. ఎందుకు ఆ మాటలు అంటున్నానో కూడా చెప్తాను. మా చిన్నప్పుడు మేము తిరుమలకి వెళితే అక్కడ భక్తి బాగుంది. పొద్దున్నే 3 నుంచే మాకు మైకుల్లో మంత్రస్థాయిలో దేవుడి కీర్తనలు, పాటలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కీర్తనలు ఇవన్నీ వింటూ ఉండేవాడు. ఒక అలౌకిక భావం వచ్చేది. అవి వింటూ పొద్దున్న 4 దేవదేవుడు చూడటం కోసం క్యూ లైన్లో నుంచి ఉంటాయి. ఆ దర్శనం చేసుకోవటం, లడ్డు చేతితో పట్టుకోవడం అదొక ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. మేము ఎన్నోసార్లు మేము వెళ్ళాము. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఆ భావన కనపడుతుంది. నేను గత సంవత్సరాల కింద నేను వెళ్ళాను, మెట్ల మార్గం ద్వారా వెళ్ళాను. అసలు మెట్ల మార్గంలో ఎక్కడా కూడా శ్రీవారి గోవిందనామాలు లేవు, భజన లేవు, కీర్తనలు లేవు. మైకులు అయితే ఉన్నాయి కానీ మోగబోయినాయి. ఇప్పుడు అవి ఉన్నాయి అనుకోండి, భక్తులు వాళ్ళ యొక్క నడక మార్గంలో వచ్చే యొక్క ఆయాసాన్ని మరిచిపోతారు కదా. ఎందుకు తీసేశారు?
ఎవరు కారణాలు లేవు. పోనీ పైన కొండపైన ఉన్నాయా? లేవు. అసలు మీకు ఆ కీర్తనలు భజనలు వింటవనేదే మర్చిపోయాం. ఫస్ట్ ఇదివరకు సాత్వికమైన భోజనం ఉండేది, దొరికేది, సాత్వికమైన పలహారం దొరికేది. ఈ రోజు అక్కడ ఏం దొరుకుతున్నాయి? ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు దొరుకుతున్నాయి. మీరు వెళ్ళారు లేదు కానీ నేను చిన్నప్పుడు వెళ్ళారమ్మా. మేము వెళ్ళామండి, దగ్గర మేము దగ్గర కాలినడకన వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. కాదమ్మా, మీరు అనేది నేను వాస్తవమే. 1970 నుంచి చూస్తున్నా. మెడలో డోలు కట్టుకొని కాఫీలు, టీలును, తర్వాత చేతుల్లో పట్టుకుని ఆడవాళ్ళు ఇడ్లీలు అట్లు అమ్మేవాళ్ళమ్మ. సాత్వికమైన ఇది ఆహారం, పలహారం. అలాగే భోజనాలు కూడాను. కానీ అప్పుడు పులిహార జనరేషన్ అంత లేకపోతే- మార్పు రాలేదు. ఇప్పుడు మనకి పైన కూడా ఫాస్ట్ ఫుడ్ లభిస్తోంది వితౌట్ నాన్ వెజ్. న్యూడిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెజ్ లో కానీ లభిస్తూ అప్పుడు ఉన్నాయి. కాదు, వాళ్ళు అడిగేది భారతీయులు ఒకటే ఒక కావాలంటే- డిమాండ్, శాంతిప్రసాద్ గారు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి, ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయండి. పొలిటికల్ లీడర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మరి అంటే ఇక్కడ పరిపాలన కూడా చూసుకోవాలి కదా, రాష్ట్రం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. మళ్ళీ నేను టాపిక్ డివేషన్ గురించి కాదు కానీ నిన్న వైసీపీ నాయకుల్లో ఒకరు మాట్లాడడం జరిగింది. మరి గతంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు, ఇప్పుడు మరి ఏమైంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయండి వైసీపీ అంటున్నారు. వాళ్ళు అలా కాదమ్మా, వైసీపీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి మేము సమాధానం చెప్పదు. అందుకే నేను చెప్పట్లేదు, వారి విధంగా వారు సందర్భ వెళ్తున్నారు. శుద్ధి లేకుండా సందర్భ శుద్ధి లేకుండా అంశాలు ప్రస్తావిస్తారు. ధార్మిక పరిషత్ అంటారా? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా దేశవ్యాప్తంగా ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు ఉండాలి. ఉమ్, దేశం ఇప్పుడు ముస్లింల ఆస్తుల్ని ముస్లింలు పరిరక్షించుకుంటారు, క్రిస్టియన్ ఆస్తులు క్రిస్టియన్లు పరిరక్షించుకుంటారు. మరి హిందూ దేవాలయాలకు వచ్చే ఆస్తులు ఎవరు? హిందువుల నుంచే కదా వస్తున్నాయి. దాని మీద ప్రభుత్వం, అది కూడా ఏంటి, సొమ్ములు వచ్చే గుళ్ళేమో ప్రభుత్వం తీసుకుంటుంది, సొమ్ములు రాని గుళ్ళేమో ప్రజలకు వదిలేస్తే అక్కడ దోపదీప నైవేద్యాలు జరగవు. ఇది ఎక్కడ వివక్ష, విచక్షణ? కాబట్టి ధార్మిక పరిషత్ ఇచ్చేస్తే ఉమ్. ఏ గుడిలో ప్రాశస్త్యం ఉంది, ప్రచారం ఉంది, లేకపోతే సొమ్ములు వస్తున్నాయని కాకుండా దేశవ్యాప్తంగా దేవాలయాలు అన్నింటిలో కూడా దోపదీప నైవేద్యాలు జరుగుతాయి కదా. ఉమ్. ఆ ఓకే, అర్చకులు ఏదైనా వస్తారు కదా, సనాతన ధర్మ రక్షణ బోర్డు అని చెప్పి అంటున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో అది జరగాలని కోరుకుందాం. కృష్ణాంజనేయులు గారు, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. కాబట్టి ఇది చాలా సీరియస్ విషయం, రెగ్యులర్ గా జరిగే నేరాలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఈ విషయము సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలకు కూడా తెలుసు. కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో, న్యాయమూర్తితో విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రభుత్వం లేదంటే కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఒకవేళ కోరితే, వాళ్ళు వీళ్ళ సీరియస్ గా ఉన్నారు భక్తుల మనోభావాలను కాపాడటానికి అని అనుకునే దానికి అవకాశం ఉంటది కదా. ఒకవేళ సుప్రీంకోర్టు మాకు కుదరదు అన్నది అనుకోండి, ఓకే, అప్పుడు మీరు సిట్ తోనే విచారణ జరపండి. సిట్ తో విచారణ జరపటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అది శుద్ధ వేస్ట్ వ్యవహారం, వైసీపీ వ్యవహారం. ఎందుకంటే వ్యవస్థలను నమ్మాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అయినా లేకపోతే ఇంకోటైనా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలు అది నమ్మాల్సిందే. కానీ ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అంశమో, తిరుమల తిరుపతి కేవలం ఇక్కడ సంబంధించినటువంటి అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశము. కాబట్టి ఇది సీరియస్ గా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా చిన్న స్థాయిలో కాకుండా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సినటువంటి ఆ స్థాయి ఉన్నటువంటి ఘోరమైనటువంటి వ్యవహారం ఇది. కాబట్టి ఈ విషయంలో ఎందుకు వెనకాడుతున్నారనే చర్చ వస్తుందండి. అధికారంలో ఉండేటువంటి వాళ్ళు వేస్తారు కదా, సుప్రీంకోర్టు చూస్తుంది కదా, హైకోర్టు చూస్తుంది కదా. వాళ్ళెవరో 4 వెళ్ళారు, వీళ్ళెవరో 5 వెళ్ళారు. మీరేం చేస్తున్నారు? మీకు కదా బాధ్యత ఉంది, మిమ్మల్ని కదా జనం అడుగుతోంది, మీరు కదా ఆరోపణ చేసింది. ఆరోపణ చేసిన వాళ్ళు మీరు. ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిగుదేల్చాల్సింది కూడా మీరే. సమాధానం తెలుసుకుందాం. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఆన్సర్ ప్లీజ్. ఆశా గారు కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్న దాంతో నేను ఏకీభవించలేని విషయం ఏంటంటే, వారేమో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దర్యాప్తు సంస్థల మీద వైఎస్ఆర్సీపీకి నమ్మకం ఉండాలి అంటున్నారు. ఇంకొక వైపు ఇది దేశవ్యాప్తంగా జరిగిన విషయము అంటున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినారు అంటున్నారు. మీరేం చేస్తున్నారు అంటున్నారు. జరుగుతున్న విషయాన్ని తూర్పు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, సిటీ ఏర్పాటు చేశారు, ఎవరైతే సప్లై చేశారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇది కాదండి తికమకగా మాట్లాడడం ఎట్లయితుంది, అట్లా కాదు కదా. జరుగుతున్న సుప్రీంకోర్టుకి మీరెందుకు వెళ్ళలేదు అనేది చెప్తాను. సుప్రీంకోర్టులో ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి సంబంధించి
అఫిడవిట్ అడుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా అఫిడవిట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. అయితే ఆశా గారు ఒక విషయం చెప్పగలను. ఆశా గారు, ఉమ్, ఏదైనా ప్రాంతంలో ఇన్సిడెంట్ గానీ దర్యాప్తు జరిగితే స్థానికంగా ఉన్నటువంటి అధికారులే, ఇప్పుడు తూర్పు పోలీస్ స్టేషన్ అధికారులు మాత్రమే దానికి వెళ్ళగలరు. కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి, రైటర్ దగ్గర నుంచి ఆ విషయం చూడగలరు. అది సుప్రీంకోర్టుకు వెళ్ళినా, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళగలిగినా కూడా. కాబట్టి అక్కడ తప్పు జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా ఉంది. దీన్ని ఇంకొక విధంగానో మనం మాట్లాడుకుంటూ పోతే దాని తీవ్రత తగ్గుతుంది అనుకుంటే కానే కాదు. ఉమ్. కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి మా కూటమి ఖచ్చితంగా ఈ విషయాల మీద స్పష్టంగా దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తుకు వైఎస్ఆర్సీపీ గాని, ఆ రోజు పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు గాని, ఎవరైతే ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అయినారో వారందరూ సహకరించి తమ విధానాన్ని చెప్తే సరిపోతుంది. వారికి ఆ రిపోర్ట్ ఇష్టం లేకపోతే పై కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, జిల్లా కోర్టుకు, హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఈ రోజు 28వ తారీఖు భారతీయ జనతా పార్టీ రెగ్యులర్ గా చేస్తుంటుంది. అదే విషయాన్ని ఈ రోజు కాపీ కొట్టి మీరు వైఎస్ఆర్సీపీ చెప్పిన మేము కూడా పాయింట్ లో ఏదో ఒక కార్యక్రమం సబ్మిషన్ అంటే ఏంటండి? ఒక సబ్మిషన్ అంటే ఒకటైన వెంకటేశ్వర రెడ్డి చెప్పండి. గారికి వాళ్ళ చెప్పండి, మీద వచ్చిన చెప్పండి. ఆరోపణ, బీజేపీ మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే గత టీటీడీ బోర్డులో బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపణ చేశారు. ఇప్పుడు వరకు వీళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడలేదండి. ఈ తప్పు జరిగి ఉంటే వాళ్ళు కూడా బాధ్యులే కదా అని అంటున్నారు. ఎవరైనా మీరు దానికి బాధ్యులే, సమాధానం చెప్పండి. దాంట్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే యాక్షన్ తీసుకోవాల్సిందే. మీరు మంచి ప్రశ్న అడిగారు. మీరు మంచి అడిగారు. బోర్డు సభ్యులకు అందరికీ తెలిసి ప్రొక్యూర్మెంట్ జరగదు. ప్రొక్యూర్మెంట్ జరిగేటప్పుడు కీలకమైనటువంటి ఈఓ గారు గాని, అప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ గాని నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కదా సమస్య. ఇప్పుడు మీరు Okay. ఎవరైతే ఆ Okay, రోజు right. జరిగిన సంఘటనలో తక్కువ రేటుకు శాంతి ప్రసాద్ గారు, last 30 seconds అండి, please. కల్తీ జరిగిందనే కదా విషయం. ప్రొక్యూర్మెంట్ చిన్న కమిటీలో clarification ఇస్తారమ్మా. చెప్పండి, లాస్ట్ 30 seconds సార్, ప్లీజ్ కంక్లూడ్. ఒక పాయింట్ శాంతి ప్రసాద్ గారు. ప్రొక్యూర్మెంట్ కమిటీలో Okay, okay, please. శాంతి ప్రసాద్ గారు final comment, please. ఇప్పుడు పార్థసారథి వీళ్ళిద్దరు ఇప్పుడు చిన్న ప్రభుత్వంలో క్లారిఫికేషన్ ఉన్నవాళ్ళు. ఏంటంటే ఆ, సుప్రీం కోర్టుకి ప్రభుత్వాలు ఏ రోజు వెళ్ళవమ్మా. ప్రభుత్వాలు ఎప్పుడు వెళ్తాయి అంటే ఉమ్, రాజ్యాంగబద్ధమైన మౌలిక ప్రశ్నలు వస్తేనే వెళ్తాయి. దాన్ని సుప్రీం కోర్టు ఇన్రీ ప్రొసీడింగ్స్ అంటారు. అంటే ఇన్ రిఫరెన్స్, అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అది సుప్రీం కోర్టు రిఫర్ చేస్తారు. ఆ ప్రభుత్వాలు, అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వాలైనా, వాటిని ఇన్రీ అంటే ఇన్ రిఫరెన్స్ ప్రొసీడింగ్స్. అప్పుడు మాత్రమే సుప్రీం కోర్టు వాటిని ఇన్వాల్వ్ అయ్యి రాజ్యాంగ వ్యాలిటీ చేస్తారు. ఇక్కడ మత విశ్వాసాలకు చెందింది, ఇక్కడ ప్రభుత్వాలలో. కానీ ఎవరు వెళ్ళినా అందులో ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుంది, ప్రతివాదిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం అనేది అక్కడ ఉంటుంది. కావాల్సిన ఇక్కడ ఆధారాలు ఒక కూడా ఇవ్వాల్సిన point రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి. ఒక సో point చూద్దాం ఏంటంటే సిట్ లో ఏ విధమైన వస్తాయో, ఇది ఇంకే రూపం తీసుకొస్తుందో. ఎందుకంటే ధార్మిక పరిషత్ కూడా ఏర్పాటు చేయాలంటున్నారు, అటుపక్క పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటున్నారు. కాబట్టి ప్రాసెస్ ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది కూడా చూద్దాం రాబోయే రోజుల్లో.